ఆయన మనకు ఏ కాపరి? మంచి కాపరి. అందుకే ఆయన మన మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉంటాడు అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము యుగ యుగములో ఒకటి రీతిగా ఉంటాడు. ఇలాంటి కాపరి నీ కాపరి. ఎందుకు కృంగిపోతావు? ఎందుకు బాధపడతావు? ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు దీనంగా నాకెవరు లేరే అనుకుంటూ విచారిస్తావు? ఈ దేవుడు నీ కాపరి, గొప్ప కాపరి. తన దృష్టికి అనుకూలమైన దానిని జీవితంలో జరిగిస్తున్నాడు. అంతేకాదు భవిష్యత్తు కూడా తన ఆధీనంలో ఉంది. నీ జీవితము, నీ కాలగతలు ఆయన వశంలో ఉన్నాయి. అందుకే హీ కేర్స్ ఫర్ యూ. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు కాస్ట్ దై బర్డన్ అపాన్ హిమ్. ఎందుకు? హీ షల్ సస్టైన్ ది. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఈ కాపరి గురించి నీకు తెలియకనే ఎప్పుడు విచారము, దిగులు, నిరుత్సాహము, కృంగుదల, బాధ. బట్ ఇది నువ్వు తెలిసినప్పుడు, ప్రాణం పెట్టిన ప్రభువే నీ గురించి ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నప్పుడు నేను విడిచిపెడతాడా అన్నదగా? అందుకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 32లో ఒక మాట ఉంటుంది. తన సొంత కుమారుని అనుగ్రహించటానికి వెనుతీయక ఇచ్చిన వాడు తన కుమారునితో పాటు సమస్తమును మనకు ఎందుకు? క్వశ్చన్ మార్క్ అది.